హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యార్ మోటార్స్. ఫ్రెండ్స్ చూడండి, ఇది బ్లేడ్ బండి మొత్తం మనం డీల్ కొడతాం అనమాట. మనము అది కొద్దిగా కొట్టేసాం అనమాట. డీల్ కొడతాను చూడండి, మొత్తము అది కొట్టేసాం అనమాట. కస్టమర్ ఇంకా లేడా అని చెప్పేసి మనం ఇప్పుడు కొడతాం అనమాట వీడియో కోసము. చూడండి, మొత్తం కొట్టేసుకున్న తర్వాత మొత్తము ఇంకోసారి చూపిస్తాను అనమాట. మనకి చూడండి, పార్ట్ టు పార్ట్ మొత్తం కొట్టేసాను అనమాట డీజిల్. ఎందుకంటే నానితే కనుక మనకి బాగా మొత్తం పీల్చుకుంటుంది అనమాట. అది పీల్చుకున్నప్పుడు ఏమైతే అంటే తొందరగా రెస్ట్ అని పట్టదు అనమాట. బండి చిలుము పట్టదు అనమాట. బోల్డర్ ఎప్పుడు ఉప్పినప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఆయిల్ కూడా అలాగే చైన్ కూడా మొత్తం ఎక్కువ గలిగి ఉంటుంది కాబట్టి దీనికి మొత్తం స్ప్రే కొట్టేస్తాను అనమాట. చూడండి, డీల్ వాష్ మొత్తము. దీంట్లో ఏం చేస్తామంటే మనం కొద్దిగా ఆయిల్ మిక్సింగ్ చేసుకుంటాం అనమాట. దానివల్ల మనకి తొందరగా తుప్పు పట్టే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి మనకి చూడండి, బ్యాక్ వీల్ ఎప్పటికీ బుల్లెట్లకి ఎక్కువ ఆయిల్ మొత్తం గట్టిగా ఉంటుంది అనమాట. దానికోసం రిమూవ్ కూడా బాగా నీట్ కొట్టుకుంటాం అనమాట. మనము చూడండి, చిలుము పట్టుకోకుండా మొత్తం నీట్ కొట్టేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ డిస్క్ కూడా మాత్రం చూసి కొట్టాలన్నమాట, లేదంటే తొందరగా బ్రేక్ పట్టుకోదు దీనికి. దానివల్ల చూడండి, ఇప్పుడు మొత్తం కొట్టేసినాము. దీనికి ఒక 10 నుంచి 15 నిమిషాలు బండి అనేది పక్కన పెట్టేస్తాం అనమాట. మనము మొత్తం పీల్చుకుంటుంది. అది మొత్తం పీల్చుకున్న తర్వాత కాల్చింటే మనము నీ వాటర్ కొట్టేసి మనం కాల్చింటే సర్వింగ్ చేద్దాం అనమాట. దీంట్లో ఎప్పటికైనా కొత్త డీల్ వాష్ చేసేటప్పుడు మనకి ఆయిల్ కంపల్సరీ మిక్సింగ్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కొట్టకూడదు అనమాట. ఇది కంపల్సరీ పాతలు వేయకూడదు. కొత్త ఆయిల్ కొంచెం మిక్స్ చేసుకొని డీల్ వాష్ అప్పుడు చేసుకొని చూడండి, మొత్తం అయిన తర్వాత మొత్తం పీల్చుకుంటుంది అనమాట. చూడండి, అప్పుడే వచ్చేస్తుంది బయటికి. దీనివల్ల మనము డీల్ వాష్ చేసేటప్పుడు ఎప్పటికైనా కానీ మన సేఫ్టీ అంటే డైరెక్ట్ కొట్టకూడదు అనమాట. పెయింట్ డల్ అవుతుంది. దాంట్లో కొంచెము కొత్త ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ మిక్సింగ్ చేసుకుంటే కనుక మనకి షైనింగ్ ఉంటుంది. అలాగే మనకి బండి కూడా తొందరగా తుప్పు పట్టదు అనమాట. బండి పెయింటింగ్ కూడా ఎక్కువ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫోమ్ వాష్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ వాటర్ కొట్టాం కాబట్టి. చూడండి, ఒకసారి మొత్తం కొట్టేసాం కదా మనము. ఇప్పుడు చూడండి, ఇంజన్ కూడా ఎంత గలీజిందో చూపిస్తాను. రిమ్ములు కూడా మొత్తం పీల్చుకుంటాను కాబట్టి ఇప్పుడు మనకి చూడండి, దగ్గర వచ్చి చూపిస్తా. చూడండి, మొత్తం గేర్లో ఉంది, మొత్తం పీల్చుకుంది కాబట్టి ఇప్పుడు మొత్తం గలి అంతా లూజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఆయిల్ మొత్తము రిమ్ములు చిలుము పట్టిపోయినాయి కదా. చూడండి, లాస్ట్ ఎంత మెరుస్తాయి ఇవే చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి అనమాట. మొత్తం ఇది డీల్ వాష్ చాలా ప్రయోజనం అనమాట. అప్పుడప్పుడు చేపిరు అనమాట. ఇది 4 నెలలకు వస్తాయి, 5 నెలలకు వస్తాయి అనమాట. ఇది చూడండి, ఇప్పుడు మొత్తం వాటర్ కొట్టేస్తాను అనమాట మనము. ఫ్రెండ్స్, దీన్ని మొత్తం ఫోమ్ కొట్టేసాము. ఇప్పుడు చూడండి, మొత్తం వీడియో ఫోమ్ కొట్టేసాము. దీని అలాగే 2 మినిట్స్ మొత్తం కడిగేస్తే కనుక మొత్తం చూడండి ఎంత క్లీన్ అయిపోతుంది. అసలు ఇది ఫోమ్ డీల్ వాష్ కొట్టినప్పుడు కంపల్సరీ ఫోమ్ వాష్ చేయించుకుంటేనే బండి పెయింటింగ్ ఎక్కువ లైఫ్ ఉంది. రెస్ట్ మొత్తం ఎక్కడ గది మొత్తం పీక్ వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు చూడండి, మొత్తం కడిగేస్తాం అనమాట. ఇప్పుడు మనము మొత్తం ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్లో మొత్తం అనమాట ప్రింట్ పిన్ మొత్తం నీట్గా డీటెయిల్గా మొత్తం కడిగిన తర్వాత మనము వాటర్ కొట్టిన తర్వాత చూడండి షైనింగ్ ఎలా ఉంటుందో. మొత్తం బండి మొత్తం నీట్గా కడిగేసాం అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మొత్తం వాటర్ కొట్టేసాము. చూడండి, బండి ఎట్లా మెరుస్తుంది అసలు. ఇంకా పాలిష్ కూడా కొట్టాను అనమాట. అసలు దీనికి చూడండి, మామూలు మొత్తం డీల్ కొట్టి మొత్తం కొడితేనే చూడండి ఎంత షైనింగ్ వస్తుందో. చూడండి, మొత్తం చూడండి ఎంత నీట్ అయిపోయింది. మొత్తము ఈ పక్క మొత్తం ఇంజన్ కాడ మొత్తం చూడండి, మొత్తం రెస్ట్ అంతా పోయింది అనమాట. అలాగే మొత్తం చూడండి, ఇక్కడ ఆయిల్ క్యాప్ కూడా ఆయిల్ ఉండదు కదా. చూడండి, మొత్తం గలీజ్ అంతా పోయింది అనమాట మనకి. చూడండి, అలాగే బుల్లెట్లకు ఎక్కువ చైన్ కూడా మొత్తం ఎక్కువ గలీజ్ ఉంటుంది అనమాట. చూడండి, కింద పక్కన ఇది కూడా పోయింది అనమాట. మొత్తం చూడండి, ప్రింటింగ్ పిన్ అనమాట, కొంచెం కూడా గలీజ్ లేదనమాట మనకి. మొత్తం గలీజ్ అంతా మొత్తం వెళ్ళిపోయింది అనమాట. అలాగే రిమ్ములు చూడండి చూపిస్తాను. ఇంతకు చెప్పినాను కదా, చూడండి ఎలా మెరుస్తున్నాయో. అప్పుడు చిలుము పట్టిపోయినాయి కదా, మొత్తం లైట్గా మొత్తం పోయింది అనమాట. ఇది డీజిల్ వాష్ అనమాట, మొత్తం మన దగ్గర ఉండేది. చూడండి, అలాగే దీన్ని మనము చూడండి మొత్తం దీనికి ప్రైస్ మొత్తం ఒకేసారి చెప్పేస్తాను అనమాట. దీనికి ప్రైస్ వచ్చేసి మనకి మామూలు వాష్ వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటాము. అలాగే ఫోమ్ వాష్ వచ్చేసి ప్రతి ఒక్క బండికి 150 రూపాయలు తీసుకుంటాము. బుల్లెట్కి అయితే 200 తీసుకుంటాం అనమాట. అదే డీజిల్ వాష్ అయితే 250 అనమాట. ఏ బండి కానీ స్ప్లెండర్ నుంచి బుల్లెట్ వరకు డీజిల్ వాష్ అయితే 250 తీసుకుంటాం అనమాట మనము. చూడండి, మొత్తం ఇలా ఉంటుంది అనమాట.
మన వీడియో నచ్చింది ఇంకా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్